టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అభ్యర్థి అయిన రోషన్ గెలుపుతోనే బద్వేల్ అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్లు పేర్కొన్నారు. ఆదివారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు వెంకటయ్య నగర్లో వార్డు ఇన్ఛార్జ్ రాగిమాను ప్రతాప్ కుమార్, కౌన్సిలర్ రాగిమాను రవితేజల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి, ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్లు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో కలిసి వారు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి తమ అమూల్యమైన ఓటును ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బొజ్జ రోషన్న కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్న గారితో కలిసి బద్వేల్లో వెంకటయ్య నగర్లో 24వ వార్డులో ఇంటింటి ప్రచారం కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు బద్వేల్ టౌన్లో జనసేన, టీడీపీ మరియు బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే బద్వేల్లో వాళ్ళు మాత్రం కేవలం ఇళ్ళ లేని దగ్గర కానీ, వాళ్ళ స్థలాల దగ్గర కానీ రోడ్లు కట్టుకోవడం జరిగింది. ఇక్కడ అనేక ప్రాంతాల్లో మనం ఇంకా డ్రైనేజ్ కానీ, రోడ్ల సమస్య ఉంది. మరియు మౌలిక సదుపాయాలాగా శ్మశాన వాటిక కూడా ఇక్కడ ఉన్న స్థానికులు మాకు తెలియజేశారు. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. మీకు గుర్తుంటే గత ప్రభుత్వంలో 133 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వీళ్ళు కేవలం దాన్ని రీటెండర్ చేసి ఈరోజు 30 కోట్ల పనే చేశారు. ఈ 5 ఏళ్ళు వీళ్ళకి సరిపోలేదా? అప్పుడు ప్రభుత్వం లాస్ట్గా 3 నెలల ముందు మేము శాంక్షన్ చేశాము. ఈరోజు మీరు మార్కెట్ యార్డ్లో చూస్తే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ శాంక్షన్ చేస్తే అది పూర్తి చేయలేరు వీళ్ళు ఏది వైసీపీ అంటే ఏమీ చేయని పార్టీ లాగా మిగిలిపోయింది. కేవలం శిలాపలకాలు కొద్దిగా చేసి ఎలక్షన్ స్టంట్గా చేస్తున్నారు. మీరు నిన్న కరపత్రాల్లో చూస్తే కూడా ఎక్కడో వీళ్ళు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లే ఇంతకుముందు అక్కడ ఉన్న మా పార్టీలో ఉన్న కౌన్సిలర్ కూడా చెప్పాలా, బుద్ధి చెప్పాలా వీళ్ళకి. ఎందుకంటే ఈ బద్వేల్ తాలూకాలో మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి కొలాయి ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు రోడ్లు గీడ్లు కూడా పాల్గొట్టి మహిళలు కానీ, ఇంటి వారు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారనేసి బిందెలు లేకుండా నీటి సమస్య కొరత ఉండకూడదని ప్రతి ఇంటికి అన్ని సైడ్లు ట్యాంకులు శాంక్షన్ చేసి యుద్ధపూర్వంగా ప్రతి ఇంటికి కొలాయి ఇచ్చాం. ఈరోజు నీటి సమస్య రాకుండా ఉంది. పైగా నేను ఎప్పుడో చెప్పాను, ఈ డ్యాంలో నీళ్లు ఎండిపోతున్నాయి. ఈ డ్యామ్ నీళ్లు ఆర్టీపీపీ కానీ, లేదంటే కడప కానీ, థర్మల్ కానీ, కడపకు కానీ, లేదంటే ప్రాజెక్టులు కానీ, వాళ్ళు ఉన్న కంపెనీలు ఇండస్ట్రియల్ కడపలో ఉన్న దానికి కానీ తీసుకెళ్ళిపోతున్నారు. రైతులు కానీ, ఇక్కడ ఉన్న స్థానికులు కానీ దయచేసి గమనించాలి. ఈరోజు మీరు బద్వేల్ ప్రాంతంలో కనుక్కోండి, మున్సిపాలిటీ ప్రాంతంలో 3వ రోజుకి కానీ నీళ్ళు రావట్లే. కొద్ది దగ్గర 4వ రోజు అవుతుంది, మరుసటి రోజు అవుతుంది. కరెంట్ సరఫరా మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు కరెంట్ ఉండేది. ఏ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో పోలే. ఈరోజు చూస్తే కేవలం కావాలని టెక్నికల్ అని చెప్పి 2 రోజులకోసారి తీస్తే, మొన్న చూస్తే ధర్నాకు కూర్చున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, రాత్రి పూగా ఈ ఎండాలు పుట్టాలా అనేసి. 24 కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు, గవర్నమెంట్ బిల్లులు చెల్లించట్లేదు. ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రభుత్వం వచ్చినాక ఎవరైనా పేదవాళ్ళు వాళ్ళ భూ కబ్జా అయింటే వాళ్ళకి తిరిగిచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా. మరియు కూటమిగా ఏర్పడే పైన సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రావడం, రోషన్న గారు గెలవడం తథ్యం. మేము ఖచ్చితంగా 100 రోజుల్లో ఈ పరిష్కరిస్తూ, చాలామంది కరెంటు మీటర్ల కోసం కూడా ఇక్కడ స్థానికంగా ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ పరిష్కరిస్తామనేసి మీ అందరికీ సభామూరిగా చెప్తున్నాను. ప్రతి వార్డు కానీ, మున్సిపాలిటీని కానీ 100కి 100 పాలు ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చి బద్వేల్లో ఖచ్చితంగా బెస్ట్ మున్సిపాలిటీ అనేసి అభివృద్ధి చేస్తామని గౌరవంగా చెప్పగలుగుతామని చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు ఊరికే కేవలం మేము చేసామని కొన్ని చూపించి పాంప్లెట్ చూపిస్తున్నారు, కానీ ఇది తప్పు. మీరు చూడండి, అందుకే పథకాలు అనేటివి పారదర్శకంగా అందరికీ వస్తాయి. ఇల్లులు కూడా సొంత ఇల్లులు కట్టుకోవట్లే. ఎంతసేపు జగనన్న కాలనీ అని చెప్పారు, అవి కూడా పూర్తి చేయలేదు. ఈరోజు నిరుపేద వాళ్ళకి అందరికీ ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత మనందరిది ఉంది. ప్రభుత్వం వస్తూనే 6 గ్యారంటీలు మేము చెప్పాం. ప్రతి ఇంటికి నీటి సరఫరా కానీ, మహిళలకు కానీ వాళ్ళకి రావాల్సింది చెందాల్సింది కానీ, ముసలి వాళ్ళు కానీ 4000 పెన్షన్, రైతులకి 20,000 పెన్షన్, గ్యాస్ సిలిండర్ ఫ్రీ, బస్ ఛార్జీలు ఫ్రీ,
ప్రతి మహిళకి 1500 ఇస్తాము. మరియు బీసీలకి చట్టంతో పాటు వాళ్ళకు కూడా పెన్షన్ ఏర్పాటు చేశాం. ఫైనల్గా నేను ఒకటే చెప్తా, మీకు చదువుకోవాలంటే ఈ జగనన్న ప్రభుత్వం మీ ఇంట్లో ఏ పిల్లోడిని చదివించుకోవాలని చెప్పారు, కానీ మేమైతే ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళందరినీ చదివించే బాధ్యత తెలుగుదేశం మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా మీ అందరు చెప్తున్నా. దయచేసి మీరందరూ మే 13వ తారీఖున పోలింగ్ తేదీ ప్రజా తీర్పులో ఈ వైసీపీ ప్రభుత్వం పాలన ఈ నాయకులకి బుద్ధి చెప్పాలని నేను పిలుపునిస్తున్నా. ఇక్కడ నిలబడిన అభ్యర్థి బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషన్న గారు ఉన్నారు. కమలం గుర్తుకు ఓటేసి సాయం చేయమని నేను కోరుతున్నా. మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఇస్తే మీ అందరికీ మీ వమ్ము చేయము, మీ నమ్మకంని వమ్ము చేయము, ఖచ్చితంగా మీ పూర్తి చేస్తాం. మరియు ఎంపీ క్యాండిడేట్కి భూపేష్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుకి ఓటేయమని సాయం చేయమని కోరుతున్నాం.